సింక్‌ను పైనైతే క్లీన్ చేసేస్తామండి ఏదో ఒకటేసి. కానీ సింక్ పైప్ క్లీనింగు చాలా ఇంపార్టెంట్ అనమాట. సింక్‌లో ఒక్క స్పూన్ గనక ఇది వేస్తే మనకి సింకు చాలా క్లీన్ అయిపోతుంది. మనకి ఎటువంటి బొద్దింకలు, బ్యాక్టీరియా ఏమీ రావన్నమాట. తర్వాత సింక్‌లో నీరు కూడా జామ్ అవ్వదండి. ఎప్పుడు వాటర్ అప్పుడు అలా వెళ్ళిపోతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో కుటుంబం ఆరోగ్యం కోరుకునే ప్రతి ఒక్క ఇల్లాలకి ఉపయోగపడుతుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోలోకి వచ్చేయండి. మరి మనకి ఇల్లంతా క్లీనింగ్ ఒక ఎత్తు అయితే కిచెన్ క్లీనింగు ఒక ఎత్తు అండి. ఈ కిచెన్ ద్వారానే మన ఆడవాళ్ళము ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, అగాధాలను కూడా సృష్టించవచ్చు. అద్భుతాలు అంటే ఆరోగ్యమేనండి. మనము ఈ వంటగది ద్వారానే, మన వంటిల్లే వైద్యశాల అంటారు మన పెద్దవాళ్ళు. ఈ వంటిల్ని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ మన కుటుంబ సభ్యులందరికీ చక్కగా ఆహార పదార్థాలు నీట్గా పరిశుభ్రంగా వండి పెడితే అది ఆరోగ్యం అవుతుంది. బద్ధకంగా ఎలా పడితే అలా వదిలిస్తే మాత్రం అది అనారోగ్యానికి దారితీస్తుందండి. మనము గిన్నెల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని అవి బాగా ఆరబెట్టిన తర్వాత బుట్టలో గిన్నెలన్నీ బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం కబ్బోర్డులో సర్దుకుంటే మంచిదండి. నేనైతే అలా సర్దేశాను. సర్దిన తర్వాత ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అవన్నీ మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గిన్నెలు అప్పుడు తోముకుంటే మంచిదండి. తోమేయటం వలన ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు. మనకి బాత్రూమ్ అయితే ఎన్ని క్రిములు ఉంటాయో మనము నైట్ టైం గిన్నెలు కనుక సింక్లో వదిలిస్తే అంతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. తర్వాత ఇలాగా వాటర్ జామ్ అవ్వటం, ఈ వాటర్ కూడా ఇలా జామ్ అవ్వకుండా ఉండాలంటే కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి. మనం ఇల్లంతా అయితే ఈజీగా క్లీన్ చేసేస్తాం, మాప్ పెట్టేస్తాం, బట్టలు ఉతికేస్తాం, ఆ పనులన్నీ ఈజీ అండి. కానీ కిచెన్ సింక్ దగ్గరకు వచ్చినప్పటికీ చాలామందికి విసుగొస్తుందన్నమాట. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా ముందైతే క్లీన్గా ఉండాల్సింది కిచెన్లో ఉన్న సింకే. మన కిచెన్లోకి బొద్దింకలు వచ్చాయి అని అనుకుంటే ముందుగా అనుమానించాల్సింది ఈ సింకేనండి. సింకు డ్రైన్ పైప్ ఉంటుందండి, కిందన వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా, ఆ పైపునైతే మనం రోజు శుభ్రం చేయము, ఎవ్వరము శుభ్రం చేయలేము ప్రతిరోజు కూడా. కానీ అప్పుడప్పుడు దాని మీద ఒక కన్నేసి అయితే ఉంచుండాలి. పైన అయితే సింక్ని ఇలా క్లీన్ చేసేస్తాం, కానీ ఆ పైపులో చాలా బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా తర్వాత మనం చిన్న పెద్ద ఫుడ్ పార్టికల్స్, కూర ముక్కలు అలాంటివి అయితే తీసేస్తాం, కానీ చిన్న అన్నం గింజలు అలాంటివి వెళ్ళిపోతాయండి ఆ పైపులోకి. అవి అలాగా కొద్ది రోజులకి అలా కుళ్ళిపోయి ఆ తర్వాత వాటి ద్వారానే మనకి బోల్డ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా వల్లనే మనకి బొద్దింకలు కూడా ఇంట్లోకి వస్తాయి అన్నమాట. ఆ బొద్దింకలు ఇంట్లోకి వచ్చాయి అంటే మనకి రోగాలు వచ్చాయని లెక్కేనండి. బొద్దింకలు అంత డేంజర్ అనమాట. తర్వాత మనకు కంపు కూడాను, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది ఆ బొద్దింకల వలన. మనకి ఎన్నో రోగాలు తీసుకొస్తాయి ఆ బొద్దింకలు. అలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి దీనికోసం మనం ఖరీదైనవి ఏమీ కొనవసరం లేదండి. ఎప్పుడూ మన ఇంట్లో మాత్రం కొన్ని వస్తువులు మాత్రం అందుబాటులో ఉంచుకోవాలి. అవి ఏంటంటే అండి, బేకింగ్ సోడా. ఇది అస్సలు మనకి పెద్ద రేటే ఉండదండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి క్లీనింగ్లకి. తర్వాత క్రిములు సంహారణిగా కూడా, క్రిములు చంపడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బేకింగ్ సోడా ఎప్పుడూ తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలండి. అసలు పెద్ద ఖరీదు కాదు. మనం తీసుకొచ్చిన ఎన్నో లిక్విడ్స్ ఉంటాయి కదండి క్లీనింగ్లకి, వాటికన్నా ఇది చాలా తక్కువ రేట్ అండి. ఇది తెచ్చిపెట్టుకోవాలి. తర్వాత వెనిగరు నెక్స్ట్ ఇది కలిపితేనండి చూడండి ఆ నొరగొచ్చి దాంతో మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సింకు మాత్రమే క్లీన్ అవుతుందండి. సింక్ పైపుకి ఇంకో పదార్థం వాడాలి. సింకు పైప్ క్లీన్ అవ్వడానికి ఈ పవర్ సరిపోదన్నమాట. ఇది ఓన్లీ పైన క్లీనింగ్లకి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత కొంచెం సర్ఫ్ కానీ, లేదా నేను ఇక్కడ విమ్ వేస్తున్నానండి. ఈ మూడిటి కలయికతో మనం అద్భుతాలే సృష్టించవచ్చు మన క్లీనింగ్ విషయంలో. మీకు విమ్ము వేయకపోతే కనుక కొంచెం సర్ఫ్ అయినా ఆ ప్లేస్లో వేసుకొని చక్కగా ఇలా ఒక బ్రష్ పట్టుకొని క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎటువంటి దుర్వాసన ఏమీ రాదు, క్రిములున్నా చచ్చిపోతాయి అన్నమాట. ఓన్లీ విమ్ వేస్తే అవ్వదండి, ఓన్లీ సర్ఫ్ వేస్తే ఎంత పని అవ్వదండి. ఈ మూడిటి కలయిక వలనే అవుతుంది. వీటికి మెయిన్ అయితే బేకింగ్ సోడా ఉంది, తర్వాత వైట్ వెనిగర్ అని ఉంటుందండి. ఆ వెనిగర్ వేస్తే పెద్ద రేట్ అసలే ఉండదండి, 20-30 రూపాయలకు ఒక బాటిల్ వస్తుంది. అసలు వీటికన్నా మంచి క్లీనింగ్ లిక్విడ్స్ ఇంకేమీ ఉండవండి.
అయితే కొన్ని దగ్గరకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా పవర్ఫుల్ కావాలంటే ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలా చూస్తూ ఉండండి. ఇలా చక్కగా సింక్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసినప్పుడు మనకు చాలా వరకు జిడ్డు మరకలు అన్నీ పోతాయండి. చాలా నీట్ అయిపోతుంది సింక్. ఎలాంటి సింక్ అయినా సరే నీట్ అయిపోతుంది ఈ మూడిటి కలయిక వలన. మనం రాత్రి భోజనం అయిన తర్వాత ఇది ప్రతిరోజు అవసరం లేదండి, ఒక 2-3 రోజులకు ఒకసారి కనుక ఈ ప్రాసెస్ ద్వారా మనము ఈ పద్ధతిలో సింక్ని క్లీన్ చేసుకుంటే మనకు అసలు సగం రోగాలు రానట్టే. నీట్గా అవన్నీ వేసేసి బాగా రుద్దేసి తర్వాత మంచినీళ్ళు పోసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు అసలు పద్ధతికి వద్దామండి. ఇప్పుడు కిచెన్ డ్రైన్ పైపు క్లీనింగ్ అనమాట. దానికోసం అయితే తప్పకుండా ముఖానికి ఒక క్లాత్ కానీ మాస్క్ కానీ వేసుకోవాలండి. ఇదేనండి ఆ పదార్థం. చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఇది ఒక స్పూను ఆ డ్రైన్ పైప్లో వేసుకోవాలి. ఇది కాస్టిక్ సోడా అండి. మనకి ఇప్పుడు డీక్లాగ్ అని బయట దొరుకుతున్నాయి, అది కూడా ఇదేనండి. కాస్టిక్ సోడాని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లతో కొంచెం రేట్కి ఎక్కువగా అమ్ముతున్నారనమాట. ఇది మనం తెచ్చుకుంటే మనకి హార్డ్వేర్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే తక్కువ రేటుకే వస్తుందండి. పెద్ద ప్యాకెట్ వస్తుంది, ఎన్ని రోజులో వస్తుంది, మనకు చాలా రోజులు వస్తుంది. అది కొంచెం ఒక స్పూను మన ఇంటి పని అంతా అయిన తర్వాత ఒక్క స్పూన్ సింక్ పైపులో మాత్రమే వేయాలండి. వేసి తడిగా ఉంటే అవసరం లేదు, తడి లేదు మన సింక్ ఇంక తడి లేదు ఆరిపోయిందని అనుకుంటే కొంచెం ఒక 2 డ్రాపులు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుంటే అదే ఇంకా అలాగా కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి పొగలు వస్తుంది అనమాట అండి. పొగలు వస్తుంది. ఆ పొగలు మాత్రం మనం పీల్చకూడదు. చక్కగా ముఖానికి ఒక మాస్క్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ చుట్టుకుంటే ముక్కులోకి వెళ్లకుండా ఉంటే మంచిది. అంత పవర్ఫుల్ అండి. దీనివలన మనకి ఆ కిచెన్ పైపులు కూడా బ్లాక్ అవ్వవు. మనం ఏం చేస్తామంటే బ్లాక్ అయిన వెంటనే ప్లంబర్కి పిలుస్తాం. ఆ ప్లంబర్ ఏమో మనకి ఖర్చు తడిసి మోపుడు చేస్తాడు. కానీ ఈ కాస్టిక్ సోడాని తీసుకొచ్చి 15 days ఒకసారి ఇలా డ్రైన్ పైప్లో వేయండి. చూడండి ఒకసారి ఆ సర్ఫింగ్ ఎలా వస్తుందో. అది కడిగి శబ్దం మనకు అలా వస్తుందండి. కాకపోతే ఈ ప్రాసెస్ మనము నైట్ టైం చేసుకోవాలండి. ఇంట్లో నైట్ పనులంతా కిచెన్ పని అంతా పూర్తయిన తర్వాత గిన్నెలు అన్నీ తోమేసిన తర్వాత ఇంకా పని అంతా అయిపోయింది కిచెన్లో అనుకునేటప్పుడు ఈ పని చేసేసి మనము ఆ డ్రైన్ పైప్లో కాస్టిక్ సోడాని వేసేసి ఒక్క చుక్క 2 డ్రాపులు నీళ్ళు వేసేసి ఇంక మనం లైట్స్ ఆఫ్ చేసి పడుకుని పోవచ్చండి. ఇంకా దాని పని అది చేసుకుంటుంది. మన ఇంట్లో ఏ పైపులు బ్లాక్ అయినా, అంటే పెద్ద పెద్ద పైపులు కాదండి, ఇలాంటి సింక్ పైపులు అలాంటివి ఏమన్నా బ్లాక్ అయితే కనుక తప్పకుండా ఉపయోగించండి. తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. తద్వారా మన ఖర్చులు తగ్గించవచ్చు, మనం ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.